ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ మటన్ దమ్ బిర్యానీ. చూస్తేనే నోరూరిపోతుంది కదా. తిన్నారంటే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సింది. మీరు రెస్టారెంట్స్కి వెళ్ళక్కర్లేదు. రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే డీటెయిల్డ్గా మీకు చూపించడం అయితే జరిగింది. అయితే మటన్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. బట్ కాస్ట్లీ ఎందుకు ఉంటుందో తెలుసా? హెల్త్కి చాలా మంచిదండి. ఈ మటన్లో ఉండే ప్రోటీన్ కానీ, ఐరన్ కానీ, జింక్ కానీ, విటమిన్ B12 కానీ రక్తం పెంచడంతో పాటు మజిల్స్ యొక్క బలాన్ని చాలా పెంచుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ మామూలుగా ఉండదు. కుద్దితే గోడలు పగిలిపోవాల్సిందే. చూసారా ముక్క ఏ విధంగా ఉడికిందో? మీకు ఈ వీడియోలో క్లియర్గా ప్రతి స్టెప్ ఈ దమ్ బిర్యానీ రెస్టారెంట్స్లో ఎలాగైతే ఉంటుందో అదే టేస్ట్ వచ్చేటట్టు క్లియర్గా చూపించాను. మొత్తం చూడండి స్టెప్ బై స్టెప్. మటన్ బిర్యానీ చేసేటప్పుడు ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. అయితే మన సబ్స్క్రైబర్స్, మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఈ రెసిపీ చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఒక్క కామెంట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా పదండి మొదలెట్టేద్దాం. ముందుగా నేను 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. 2 నుంచి 3 సార్లు బాగా కడగండి, వాష్ చేసి తీసుకున్నాను అనమాట. దీనికి ఫస్ట్ మనం దమ్ పట్టేద్దాం. 3 స్పూన్స్ కారం వేసుకోండి, 4 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. మా ఆంధ్ర సైడ్ ఈ మటన్ వచ్చేసి కేజీ 900 రూపీస్ ఉందండి. మీ సైడ్ ఎంత ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. సాల్ట్, కారం ఈ రెండు, అంటే సాల్ట్ వచ్చేసి 4 స్పూన్స్, కారం వచ్చేసి 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఈ రసం వచ్చేసి జీరా ధనియాలండి. జీరా 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్. ఈ రెండు లైట్గా వాటర్ పోసి రసంలాగా చేసుకోండి. నార్మల్గా పౌడర్గా కూడా వేసుకోవచ్చు, బట్ రసంలాగా వేస్తే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. దీనితో పాటు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే వేసాను. ఇవన్నీ కూడా చాలా బాగా మసాజ్ చేయాలండి. ఏదో 1 నిమిషం 2 నిమిషాలు కాదు. మీకు బయట రెస్టారెంట్స్లో చూసుకుంటే ఒక 10 నిమిషాల వరకు వాళ్ళు మసాజ్ చేస్తారు. ఎందుకంటే మీరు ముక్క చూసారా, ఎప్పుడైనా రెస్టారెంట్లో తింటుంటే ఆ ముక్క అనేది మొత్తం కూడా మసాలా లోపల దాకా పట్టుకొని ఉంటుంది. అంత బాగా పట్టాలంటే బాగా మసాజ్ చేయాలి. ఒక్క 7 నుంచి 8 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఇందులో ఒక 200 ml కర్డ్ నేనైతే తీసుకుంటున్నాను. పెరుగు అనమాట. బయట మీకు 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది తీసుకున్నా సరిపోతుంది. మొత్తం వేసేసి మళ్ళీ ఒక 7 నుంచి 8 నిమిషాలు బాగా మసాజ్ చేయండి. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగా రుచి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మటన్కి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే ఓకే కూడా తినకూడదండి. వారానికి 1 సారి లేదా 2 సార్లు అంతే. ఓకే ఎక్కువగా తిన్నా సరే మంచిది కాదు. ఇదనే కాదు, ఎక్సెస్గా ఏది తిన్నా సరే మంచిది కాదు. వీక్లీ వన్స్ లేదా ట్వైస్ అంతే. ఇప్పుడు ఒక దాకా పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వచ్చేసి ఒక 8 to 9 స్పూన్స్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో 3 ఆనియన్స్ అండి, 3 ఆనియన్స్ నేను సన్నగా కట్ చేశాను. చాలా సన్నగా బారుగా కట్ చేశాను. అయితే మొత్తం కూడా విడలు తీయలేదు. చూసారా, ఇది ఆటోమేటిక్గా అంటే దానికి అదే విడిలిపోతుంది ఎప్పుడైతే కొంచెం మగ్గుతుందో. అందుకే నేను మామూలుగా వేస్తానన్నమాట. వేసేసి పైన మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు అలా ఉడకనిద్దాం. చూసారా, నాకు లైట్గా ఉడికింది. చూసారా, దానికి అదే మొత్తం కూడా విడిలిపోతుంది. మనం విడతీయక్కర్లేదు. కొంచెం వేడికి మగ్గితే కనుక దానికి అదే మొత్తం కూడా విడిలిపోతుంది. అయితే ఇక్కడ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్. మన బిర్యానీ ఏదైతే ఉందో ఇది మటన్ కనే కాదు, చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఏ బిర్యానీకైనా సరే ఆనియన్ రెడ్గా ఫ్రై చేసేయాలి. అప్పుడే మంచి టేస్ట్ అనమాట. ఇప్పుడు మనం 8 to 9 స్పూన్స్ ఆయిల్ వేసాం కదా, ఆయిల్లో ఆనియన్స్ అనేవి ఫ్రై చేస్తున్నాం కదా, ఇవి రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ టేస్ట్ మొత్తం కూడా మారిపోతుంది. ఈ ఆనియన్ ఫ్లేవర్ మొత్తం కూడా ఆయిల్లోకి దిగుతుంది. అప్పుడు మనం ఈ మటన్ దమ్ అలాగే మిర్చి ఇవన్నీ కూడా సేమ్ ఆయిల్లో వేసి ఎప్పుడైతే మనం ఫ్రై చేసి బిర్యానీ చేస్తామో దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అర్థమైంది కదా? మన బిర్యానీకి ఆనియన్స్ అనేవి మ్యాండేటరీ. ఆనియన్స్ లేకుండా బిర్యానీ చేయలేము, టేస్ట్ అనేది రాదు. అండ్ ఈ ఆనియన్ కూడా ఎర్రగా వేగనివ్వాలి, అప్పుడే దానికి టేస్ట్ అనమాట. ఏదో ఊరికే లైట్గా వేపేసి మీరు బిర్యానీ చేద్దామంటే రుచి రాదండి. ఇందులోనే ఒక 6 నుంచి 7 మిర్చి అయితే సన్నగా కట్ చేసుకుని నేనైతే వేసుకున్నాను. దీనితో పాటు ఒక 15 నుంచి 20
కరివేపాకు అయితే వేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది. బిర్యానీలో మాత్రమే కాదు, మనం చేసే ప్రతి కర్రీలో కూడా కరివేపాకు వేస్తాం. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. డైలీ కర్రీస్లో యూస్ చేయండి. ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. బయట మీకు దొరుకుతుంది. దినుసులు, అన్ని దినుసులు కలిపేసి ఉంటాయి. ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది ప్యాకెట్ అంతే. అందులో బిర్యానీ ఆకు వస్తుంది, మరాఠీ మొగ్గు వస్తుంది, మొత్తం అన్నీ వచ్చేస్తాయి. లవంగాలు వస్తాయి, ఇలాచీ వస్తుంది, మన బిర్యానీకి సంబంధించినవి అన్నీ కూడా వచ్చేస్తాయి. ఈ ప్యాకెట్ ఒకటి తెచ్చుకుని మొత్తం కూడా వేసేసుకుని, బిర్యానీ ఆకు మాత్రం అందులో చాలా ఇస్తాడు, మొత్తం వేయొద్దు. ఒక్క 5 నుంచి 6 ఆకులు వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది అనమాట. అందుకే ఒక 5 నుంచి 6 సరిపోతుంది. వేసిన తర్వాత ఇందులోనే పుదీనా అండి. నార్మల్గా మీరు పుదీనా తెచ్చుకుంటారు కదా, ఈ పుదీనా ఏదైతే ఉందో మొత్తం వేయొద్దు, ఒక గుప్పెడు వేయండి అంతే. అంటే మీరు పుదీనా ఒక కట్ట తీసుకుంటారు కదా, కట్ట మొత్తం మనకు కావాలి. బట్ మనం ఏంటంటే లేయర్స్గా వేస్తాం. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు కొంచెం వేసాం కదా, తర్వాత ఇంకొంచెం వేస్తామన్నమాట. అలా వేస్తే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. నేను ఫస్ట్ ఒక గుప్పెడైతే వేసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక గంట సేపు మనం మసాలా మొత్తం కూడా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మన మటన్ అనేది, ఆ మటన్ మొత్తం కూడా నేనైతే వేసేస్తున్నాను. వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ కానీ మిర్చి కానీ ఇదంతా బాగా కలిసే విధంగా బాగా కలిపేస్తున్నాను. మీరు ఒకటి గమనిస్తే, ఇందాక మనం మసాలా కలుపుతున్న టైంలోనే మటన్లో మనం అన్నీ వేసి కలిపాం కదా, ఉప్పు కానీ కారం కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఇవన్నీ వేసినప్పుడే నేను ఆ దమ్లో అంటే ఆ మసాలాలోనే టొమాటో కూడా వేశాను. సన్నగా చిన్నగా కట్ చేసి టొమాటో కూడా వేశాను. అప్పుడు నేను టొమాటో గురించి చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఆ టొమాటో కూడా మీరు ఎప్పుడైతే మసాలా కలుపుతారో ఆ టైంలోనే టొమాటో కూడా వేసుకుని బాగా కలిపేయండి. ఇది వచ్చేసి జీడిపప్పు అండి. ఒక 10 నుంచి 15 జీడిపప్పు అయితే వేసుకోండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మన బిర్యానీకి. వేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక్క 15 నుంచి 20 నిమిషాలు బాగా ఉడకాలన్నమాట. ఇది చికెన్లా కాదు, మటన్ ఉడికితాకి చాలా టైం పడుతుంది. చికెన్ ఏముంది, ఒక 10 నిమిషాలు మీరు ఉడికించినా సరిపోతుంది. దాని తర్వాత మీరు వాటర్ పోసేసి మీరు నార్మల్గా బిర్యానీ ప్రాసెస్ చేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదు, మటన్ అనేది కొంచెం టైం పడుతుంది అనమాట. ఒక 10 నిమిషాలు నేను ఉడికించిన తర్వాత ముందుగా మనం మసాలా చేసుకున్నాం కదా గిన్నెలో, అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఆ మసాలా వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వేస్తాను. ఇప్పుడు ఒక్క 20 నిమిషాలు నేనైతే బాగా ఉడికించానండి. లో ఫ్లేమ్లోనే 20 నిమిషాలు మధ్యలో తిప్పుకుంటూ నేనైతే ఉడికించాను. చూసారా మనకి మసాలా ఏ విధంగా ఉడికిందో, ఈ విధంగా మనకి కలర్ వచ్చేంత వరకు ఉడికించండి. ఇక్కడ ఏ విధంగా మనకి ఉడికింది అని తెలుసుకోవాలంటే, ముక్క మెత్తపడిందా లేదా అనేది కూడా చూడండి. మటన్ ముక్క కొంచెం గట్టిగానే ఉంటుంది, బట్ పచ్చిగా ఎంత గట్టిగా అయితే ఉంటుందో అంత గట్టిగా అయితే ఉండదన్నమాట. చూడండి, ముక్క ఉడికేంత వరకు ఉంచండి. ఒక 70 to 80% ఈ కర్రీ అనేది ఉడకాలన్నమాట. అంటే మొత్తం ఉడకక్కర్లేదు, 100% అక్కర్లేదు. మిగతా 20% 30% మనం లాస్ట్లో ఉడికిస్తాం. ఇప్పుడు చూసారా, నేను మళ్ళీ ఒక గుప్పెడు పుదీనా అయితే వేశాను. ఈ విధంగా మీరు పుదీనా అనేది ఇలా కొంచెం వేసుకుంటా ఉడికిస్తూ ఉంటే మీకు ఫ్లేవర్ బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు నేను 4 గ్లాసుల వాటర్ అయితే పోస్తున్నాను. ఎందుకంటే నేను 2 గ్లాసుల బియ్యం నేనైతే వేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ బియ్యానికి 4 గ్లాసెస్ వాటర్ అయితే పడతాయి అన్నమాట. అయితే ఇది బాస్మతి రైస్ కాబట్టి ఇలాగా. అదే సన్న బియ్యం అయితే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పడతాయి. అది మనం ఇప్పుడు చేయట్లేదు కాబట్టి తర్వాత మనమైతే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మిగతా పుదీనా నేనైతే వేసాను. అలాగే కొత్తిమీర అండి, కొత్తిమీర కొంచెం అయితే వేసాను. అంటే ఒక గుప్పెడు మాత్రమే, మొత్తం వేయలేదు. కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. లాస్ట్లో మిగతాది అయితే వేద్దాం. దానితో పాటు 4 స్పూన్ల నెయ్యి అయితే నేనైతే వేసాను అనమాట. ఈ నెయ్యి అనేది కూడా మ్యాండేటరీ బిర్యానీకి. నెయ్యి లేకపోయినా సరే మీకు అంత టేస్ట్ రాదు. అసలు ఆ రెస్టారెంట్ స్టైల్ కానీ ఇవేమీ రావన్నమాట. అసలు అంత టేస్ట్ ఉండదు మీరు నెయ్యి కనుక వేయకపోతే. ఏదో మామూలు పలవా తిన్నట్టు ఉంటుంది అనమాట. నెయ్యి కూడా మ్యాండేటరీ. ఒక 4 స్పూన్లు అయితే వేసుకోండి. నెయ్యి మాత్రమే కాదు, ఇప్పుడు మనం వేసినవన్నీ కూడా మ్యాండేటరీనే. ఇవన్నీ వేస్తేనే మీకు ఆ ముద్ద తిన్నప్పుడు ఆ బిర్యానీ టేస్ట్ అనేది తెలుస్తుంది. అసలు ఆ ప్లేట్ అనేది ఖాళీ ఉండదు. ఇప్పుడు రైస్ చెప్పాం కదా, 2 గ్లాసెస్ రైస్ అని చెప్పా కదా, ఆ రైస్ నేను ఇందులో అయితే వేస్తాను. వేసేసి ఓకే కలపొద్దు, అంటే ఓకే ఫాస్ట్గా మీరైతే కలపొద్దు. ఊరికే పైన కలపండి. ఎందుకంటే బియ్యం విడిలిపోతుంది, అలా విడలకూడదనమాట. మనకి బాస్మతి రైస్ ఏదైతే ఉందో అలాగే ఉండాలి. ఊరికే అట్టట్ట ఒక్కసారి తిప్పేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 20 నిమిషాలు ఉడికిచ్చారంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది.
చూసారా నా బిర్యానీ ఏ విధంగా రెడీ అయిందో. దీని టేస్ట్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ అద్దరిపోతుంది అంతే. నచ్చిందా? చేస్తారా? మీరు కూడా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు చెప్పిన ప్రతి స్టెప్ కూడా ఫాలో అవ్వండి, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ప్రతి వారం చేసుకుని తింటారు. ఒక వారం మటన్ చేస్తారు, ఒక వారం చికెన్ చేస్తారు. చికెన్ కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే మటన్ ప్లేస్లో చికెన్ వేసుకోండి, దాంతోపాటు చికెన్ మసాలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నచ్చిందా వీడియో అనేది? వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి, ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కామెంట్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.